ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధిలో ఉన్న మీకందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నా. మీరు దేవుని సన్నిధిలో గడిపే ప్రతి క్షణము మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దైవ సేవకునిగా నా యొక్క ప్రార్థన. ప్రభువైన యేసుక్రీస్తు ఈ 2024 మొత్తం కూడా మనలను కాసి కాపాడి క్షేమంగా ఈ ఆఖరి రోజు ఆఖరి గడియలోనికి మనల్ని క్షేమంగా తీసుకొచ్చారు. కాబట్టి దేవునికి వందనాలు. నిజంగా ఆయన యొక్క లిస్టులో సజీవులుగా ఉండే లిస్టులో మనం ఉన్నందుకు దేవునికి నిజంగా స్తోత్రం. ఈరోజు మన యొక్క వాక్యం 23వ కీర్తన మొదటి 4 వచనాలు మనం చదువుకున్నాం. 23వ కీర్తన మొదటి 4 వచనాలు. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనాలు. మీ వాక్యంలోకి మేము అడుగు పెడుతున్నాం. మీ మాటలు మాకు బోధించమని క్రీస్తునామని వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో 23వ కీర్తన మొదటి 4 వచనాలు మనం చదువుకున్నాం. 23వ కీర్తన భక్తుడైన దావీదు, రాజైన దావీదు రాసిన కీర్తన. ఓకే, ఒక రాజుగా ఉండి ఆయన ప్రారంభంలోనే అంటున్నాడు. ఏమని అంటున్నాడట? ప్రారంభంలోనే ఆయన చెప్తున్న మాట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని. అంటే నాకు లోటు రాదు. ఎందుకని? యెహోవా నాకు కాపరి. ఓకే, ఈరోజు మనము నేర్చుకునే అంశం ఏమిటి అంటే దేవుని యొక్క సహాయం, గాడ్స్ హెల్ప్, దేవుని యొక్క సహాయం. ఈరోజు మనం సజీవులుగా ఈ డిసెంబర్ నెల 31వ తారీఖు చివరి గడియలోనికి క్షేమంగా వచ్చామంటే ఎవరి సహాయం? అది దేవుని యొక్క సహాయం. మనుషుల సహాయము అది వేరు, దేవుని సహాయము ఇది వేరు. కాబట్టి ఈరోజు మన అంశం ఏంటంటే గాడ్స్ హెల్ప్. ఓకే, మీకు ఇంకా చెప్పాలి అంటే జీ క్యూబ్, ఏ క్యూబ్, జీ క్యూబ్. ఓకే, లేదా జీజీ క్యూబ్, అలాగని పెట్టుకోండి. ఏదైనా జీజీ క్యూబ్. ఇంగ్లీష్ భాషలో ఇంగ్లీష్ అక్షరాల్లో జీ అనే దాంతో స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, 4వ వచనం చదవండి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు. చాలు. ఇంగ్లీష్ బైబిల్లో ఉన్న మాట ఏమిటంటే, దో ఐ వాక్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్ అని. మరణకరమైన లోయలో నేను ప్రయాణం చేసిన. అక్కడ సింపుల్గా తెలుగు బైబిల్ ఏముందంటే గాఢాంధకారం అని ఉంది. మరణకరమైన అలిగిన గాఢాంధకారమైన ఉంది. మరణం అనే పదం ఉందా? లేదు. మరణకరమైన లోయలో నేను ప్రయాణం చేసిన, నేను భయపడను. ఎందుకని? క్రైస్తవుడు కూర్చొని ఉండకూడదు అంటున్నా. కూర్చొని ఉండకూడదు అన్నారుగా ఫాస్ట్ గారు, మరి ఇల్లు వస్తామని వెళ్ళదు. అర్థమవుతుందా? అంటే చీకటిని చూసి, భయాన్ని చూసి, కష్టాలను చూసి, శోధనలు చూసి, వ్యాధులను చూసి భయపడి అలాగే కూర్చొని ఉండొద్దు. ఓకే, కీప్ వాకింగ్, కీప్ గోయింగ్ ఫార్వర్డ్. ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడు, ముందుకెళ్తూనే ఉండాలి. అందుకనే మీరు గమనించండి, అక్కడ దావీదు అంటున్న మాట, నేను సంచరించిన అంటే ఏంటి? కూర్చున్నా అంటున్నాడా? సంచరించినంటే నడిచినా. అవి నాకు కనబడ్డాయా? గాఢాంధకారపు లోయ, మరణకరపు లోయ నాకు కనబడినాయా? కనబడని. అయినా నేను ఆగానా? లేదు కదండి. అది ఈ 2024 అంతా మన జీవితంలో కొన్ని శ్రమలు వచ్చుంటాయి, కొన్ని కష్టాలు, కొన్ని కన్నీళ్ళు. ఆగమా? కొన్ని శోధనలు, వ్యాధులు, బాధలు. ఆగమా? ఆగం. ఎందుకని? మానవ జీవితము
మానవ జీవితము ఒకచోటే ఉంటే ముందుకి వెళ్ళాలి, వాటిని దాటుకుంటూ వెళ్ళాలి, కొన్నిటిని ఎదిరించుకుంటూ వెళ్ళాలి, కొన్నిటిని జయించుకుంటూ వెళ్ళాలి, కొన్నిటిని పక్కకు తప్పి కానీ వెళ్ళటమే. కాబట్టి ఫస్ట్ జీ ఏంటంటే గాడ్ గైడెడ్ అస్. మొదటి జీ ఏంటంటే గైడెడ్ అస్ కాదదు, గాడెడ్ అస్, రక్షించాడు. గాడెడ్, గాడికి తెలుసా? గాడే ఆయన ఎవరండి? సెక్యూరిటీ గాడ్. అర్థమైందండి? గాడ్ గాడెడ్ అస్ అంటే దేవుడు మనల్ని రక్షించాడు, కాపాడాడు. అంతేనండి. ఆయన కాపాడాడు కాబట్టే నేను మరణకరమైన లోయల్లో కూడా నేను ప్రయాణం చేశాను, కానీ సజీవంగా అవున్నాను కదండి. మానవ జీవితంలో అన్ని మనకు అనుకూలంగానే ఉండవు, అన్ని మనకి ఇష్టకరంగానే ఉండవు, అన్ని మనకి నచ్చినట్టుగానే ఉండవు. ప్రయాణం చేసేటప్పుడు ఇష్టమున్నా లేకపోయినా ముందుకెళ్తూనే ఉండాలి. ఈ లోకంలో మనకు అందరు ఇష్టమైన వాళ్ళు ఉంటారా? ఇష్టమైన వాళ్ళు ఉండరు. వాళ్ళు ఇష్టం లేదు కాబట్టి నీ ప్రయాణం ఆఫ్ చేస్తావా? నీ పనులు ఆఫ్ చేస్తావా? ఆఫ్ చేయవు కదండి, ముందుకెళ్తూనే ఉండటం. కాబట్టి మొదటిది ఏంటంటే దేవుడు గాడెడ్ అస్, దేవుడు మమ్మల్ని కాపాడాడు. దేవుడు మనల్ని కాపాడాడు కాబట్టి ఈ చివరి గడి దాకా వచ్చాం కదండి. మనుషులు చాలాసార్లు సెక్యూరిటీ ఉంటారు, ఆయనే వెళ్ళిపోతే అంతేనా? కొన్నిసార్లు ఏంటంటే మనకు సెక్యూరిటీకి పెట్టిన వాళ్ళు మనము ఇద్దరం అయిపోతాం. కారు వేగంగా వెళ్తుంది, ఏం బెలూన్స్? ఎయిర్ బెలూన్స్. అవి కూడా పగిలిపోయినాయి అంటే ఎంత వేగంగా వెళ్తుంది? అవి పగిలిపోయినాయి, నువ్వు పగిలిపోయావు. ఎందుకని ఆ ఎయిర్ బెలూన్స్ ఎందుకట? ప్రమాదం వస్తాయి, మమ్మల్ని కాపాడుతాయి. అవి పగిలిపోయినట్టు ఎంత వేగము కదండి. దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మనం చూస్తున్నట్టుగా ఇక్కడ ఉన్న మాట ఏంటట, దేవుడు మనల్ని కాపాడాడు. దావీదుని చూడండి, ఆయన చక్కగా అంటున్న మాట ఏమిటంటే, యెహోవా నా కాపరి, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. నా సైన్యము, నా ధనము, నా పలుకుబడి, నాకున్న ఏంటట యుద్ధ నైపుణ్యత అంటంలే. అంటే ఎంత మంచాడు. మనమైతే అసలు నేనేమనుకుంటున్నారు నా గురించి కదండి, ఎంత అహంకారంగా మాట్లాడతాం, ఎంత గర్వంగా మాట్లాడతాం. కొన్నిసార్లు ఏమి లేకపోయినా మా అమ్మగారు అనేదిలే, తడి తక్కువ తమాష ఎక్కువ అని కదండి. తంతే ఇంట్లో ఏముండదు కానీ తమాషా మాత్రం, ఫోజు మాత్రం ఎక్కువే. అక్కడ ఏముండదు ఇంట్లోని, పైకి మాత్రం భలే కనబడుతుంది కానీ ఒక పెద్ద బిల్డింగ్ లేక అక్కడ లోపలికి వెళ్తే ఏమీ ఉండదు. అందుకనే మా తడి తక్కువ తమాషా ఎక్కువ అని. దేవుని యొక్క వాక్యములు అన్నీ ఉన్నాయి. దావీదుకి తడి ఎక్కువే ఉంది కానీ తమాషా తక్కువ ఉంది. ఎవరిని ఆయన హెచ్చిస్తున్నాడట? దేవుణ్ణి హెచ్చిస్తున్నాడు. దేవుడు నాకు కాపరి. ఇలాంటి పదం క్రైస్తవ జీవితంలో క్రైస్తవుని నోట్లో నుంచి రావాలి. కానీ మనకి అవి రావటం లేదు. ఏం కారం? అహంకారం కదండి. నాశనానికి ముందు గర్వము వచ్చును, అహంకారము వచ్చును కదండి. గర్వము వస్తుంది. దేవునికి వ్యతిరేకంగా, దైవ సేవకులకి వ్యతిరేకంగా అదేమవుతుందటనే మన కొంపకే ఎసరు పెడుతుంది. అంటే దాని అర్థం మీకు తెలుసు కదా, మన ఇంటికే ఎసరు వస్తుందట. కారణము మీరు దేవునికి వ్యతిరేకంగా, దైవ సేవకులకి వ్యతిరేకంగా వెళ్ళటం బట్టి. కానీ దావీదు అలాగ వెళ్ళటంలే.
4వ వచనంలో ఆయన చెబుతున్న చక్కటి మాట ఏమనుంది? గాఢంధకరపు మరణకరపు లోయలో నేను ప్రయాణం చేసిన ఏ అపాయమునకు నేను భయపడను. భయపడద్దు. అవి వస్తుంటాయి, వెళ్తుంటాయి, వాటిని చూసి భయపడద్దు. చీకటి వస్తుంటుంది, వెళుతూ ఉంటుంది. చీకటిని చూసి భయపడితే ఎలాగా కదండి? మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఇలాగ వెనకాల కొట్టినట్టుగా కర్ర ఎందుకు గాలిలో కొడుతున్నా అంటే, భారం పెరికి పడిసింది, నీకు దెయ్యం వాత పోయింది సార్ అంటారు. నేలు దీన్ని వడిస్తారు కానీ వేయండి అంత గాలి దీన్ని వడిస్తాడా ఏం సార్? నేలు దీన్ని వడుస్తుంది, ఇంక నిమ్మ విందిను కదా, గాలి దీన్ని వడుస్తాను, అందుకే నన్ను విందానంటారు. అంతేనండి. ఎదరు నేల కొట్టడానికి నువ్వు ఉన్నావు కదా, గాలిని కొట్టడానికి నేనున్నాను అంటున్నాడు. అలా కాదు, అర్థమవుతుందండి. మనల్ని నిత్యము కాసి కాపాడే బాధ్యత ఎవరిదట్టండి? దేవుడు. అందుకనేనేమో ఆయన అంటున్నాడు, గాడెడ్ us. దేవుడు మమ్మల్ని కాపాడాడు. చూద్దాం 121వ కీర్తన, 121వ కీర్తన 4వ వచనం. అది కూడా 4వ వచనమే. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. కదండి. అది పగలైనా రాత్రైనా లోయైనా చీకటైనా ఏదైనా మనల్ని కాపాడే దేవుడు. ఆ నిద్రపోయి ఉంటే దావీదు గాఢంధకరపు లోయలో నుంచి బయటకు వచ్చేవాడా? రాడండి. ఎందుకంటే మనము కొన్నిసార్లు అజాగ్రత్తగా అయినా దేవుడు జాగ్రత్తగా మనల్ని కాసి కాపాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసిన ఈ వాక్యములో అక్కడ ఉన్న మాట ఏమిటట? ఏమనుంది? దేవుడు మనలను కాపాడాలి. మనం ప్రయాణం చేస్తున్నాం, మన ప్రయాణంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా అవతల వ్యక్తి కూడా జాగ్రత్తగా ఉండాలి. అంతేనా? కొన్నిసార్లు మనం జాగ్రత్తగా ఉన్న అవతల వ్యక్తి జాగ్రత్తగా లేకపోతే ఏమిటెంట్లు? యాక్సిడెంట్లు. అంతేనండి. చాలా ప్రమాదం. ఎంతమంది మన కళ్ళ ముందే చూస్తూ ఉండగానే వెళ్ళిపోయిన వాళ్ళు లేరు. చాలా బాధాకరం. అలాగని మనం వాళ్ళకంటే నీతిమంతులమని కాదు, కానీ మన ద్వారా దేవుడు ఇంకా ఏదో తన యొక్క సువార్తను అందరికీ ప్రకటింప చెయ్యాలని దేవుడు అనుకుంటున్నాడు కదండి. ఎక్కడో ఉన్న దావీదుని ఒక ప్రణాళిక ప్రకారంగా తీసుకొచ్చాడు. అంతేనా? కాసి కాపాడుకుంటూ ఆయనని ఎన్నిసార్లు రాజైన సౌలు దావీదును చంపడానికి ప్రయత్నం చేయలేదు, బల్లెం కూడా విసిరాడు, కానీ అది తప్పిపోయింది. చాలా చక్కగా గురిగా బల్లెన్ని విసిరే సౌలు ఎదుటున్న వ్యక్తిని విసిరితే ఏమైందటండి? మిస్ అయిందండి. అది బల్లెం తప్పిపోలేదు, దేవుడు తప్పించెను. అందుకని అక్కడ ఉంది గాడెడ్ us. దేవుడు నన్ను రక్షించెను. అయితే అభిషేకం పొందిన వ్యక్తి దొరికినా కానీ దావీదు ఏంటంటే ఆయననేమి ఏం చూసుకున్నాడటండి? దేవుడే చూసుకుంటాడు కదండి. దేవుడే చూసుకుంటాడు. నా మీదకి వచ్చాడు అభిషేకం పొందిన వ్యక్తి అయినా, నన్ను కూడా దేవుడు అభిషేకించాడు. నా మీదకి ఎవరు వచ్చారట? సౌలు వచ్చాడు. నేను ఆయన ఏం చేయను, దేవుడే నా పగ తీర్చుకుంటాడు. కాబట్టి మొదటిది ఏంటి చెప్పండి? దేవుడు నన్ను రక్షించాడు. ఆ మొదటి వచనంలో కూడా మొదటి లైన్లో అదే ఉంటుంది కదండి. యెహోవా నాకు కాపరి. ఎవరిని పెట్టుకుంటున్నాం మనం కాపరి? ఎక్కడ పెట్టుకుంటున్నాం? ఒకళ్ళేమో 2 కుక్కల్ని, అంతే కట్టించండి. ఇంకొకళ్ళేమో 4 కుక్కల్ని, అంతేనా? ఏమి పనికిరాదని ఇంకా ఎత్తైన కుక్కల్ని పెట్టుకోవటం మంచిదే కదండి, పెట్టుకోవటం మంచిదే. కానీ అవి నిజంగా మనల్ని రక్షిస్తున్నాయా? లేదు. అర్థమవుతుందా? కాబట్టి దేవుణ్ణి మనం ఎప్పుడైతే రక్షకుడిగా పెట్టుకుంటామో వాళ్ళు ధన్యులు. అసలు ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకు చెప్పండి? మొన్న క్రిస్మస్లో చూసి ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మనల్ని కాపాడటానికి, మనలను రక్షించడానికి. రక్షకుడిని తీసుకెళ్ళి పక్కన పెట్టి, కాపాడేవాడిని తీసుకెళ్ళి పక్కన పెట్టి వేరే వాటిని తీసుకొస్తుంటే ఎక్కడ రక్షణ? లేదు.
కదండి. అది అందుకనే మీకు మొన్న కూడా నేను ఆదివారం చెప్పాను. ఓకే, ఎంత రక్షిస్తారో చూడండి, నేను చూస్తాను వాళ్ళు ఎలా మిమ్మల్ని రక్షిస్తారని ఆయన చక్కగా చూస్తాడు. ఎందుకని? నన్ను పక్కన పెట్టారు. అసలైన వ్యక్తిని పక్కన పెడుతున్నాం మనం. కానీ దావీదు అలా పెట్టలేదండి. ప్రతి విషయములో దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి, నా శత్రువులు నా మీద దండయాత్ర చేస్తున్నారు, యుద్ధానికి వస్తున్నారు, నేను వెళ్ళనా వద్దని ప్రతిదానికి ఆయన సలహా గురించి వెళ్ళేవాడు. మనం ఆయన సలహా తీసుకో, ఆయనను మన రక్షకుడిగా కూడా ఉంచుకో. అది చాలా బాధాకరం. కాబట్టి ఫస్ట్ జీ ఏంటట? గాడ్ డస్. దేవుడు మనలను రక్షించాడు. అలా రక్షించాడు. మేమేం చేయకపోయినా పర్వాలేదులే, గుడికి రాకపోయినా పర్వాలేదులే అనుకోవద్దు. దేవుడికి ఎప్పుడో ఏమొస్తుంది, అది రాకముందే ఆయన రక్షణ లోపలికి వచ్చేది. 92వ కీర్తన ఏం చదివా మనం చూడండి. మొదటి వచ్చినవా? 92వ కీర్తన 91వ కీర్తన మొదటి వచ్చిన చదవండి. మహోన్నతుడి చాటున నివసించువాడే సర్వశక్తి నీడను. అది ఎక్కడ నివసించాలి? మరి సర్వశక్తుడు ఎక్కడికి వెళ్ళాడు? పక్కకి వెళ్ళాడు కదండి. అది మనం ఏమిటో తెలుసండి, నాలోనున్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే మరి ఏడైనా ఉన్నారా? అలేడు. ఓకే. రెండవ జీ మనం చూద్దాం. రెండవ జీ మొదటి వచ్చిన చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటే ఏంటి? నాకే కొరత కూడా ఉండదు కదండి. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు అన్నాడట. ఏంటి ఏమి కలగదు? లేమి కలగదు. ఏంటి ఇంకోసారి చదువంటే అదే పాస్టర్ గారు, యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు అంటాడు. ఏమి కాదట, లేమి అంటే అర్థం ఏంటి? నాకు లోటు. అది అంటే ప్రతీది కూడా దేవుడు నాకు ఇస్తాడు. కాబట్టి రెండవ జీ ఏంటంటే గాడ్ గ్రాంటెడ్ us. దేవుడు మనకి సమస్తాన్ని ఇస్తున్నాడు కదండి. దేవుడు ఇవ్వనిదేంటి? డెప్ప మీద ఒకటే ఇవ్వలేదు, కానీ దేవుడన్నీ ఇస్తున్నాడు. అందుకనే మనకేంటంటే దేవుడు అంటే వేళకోళము అయిపోయింది. పర్వాలేదులే, వెళ్ళినా పర్వాలేదు, వెళ్ళకపోయినా పర్వాలేదు. మళ్ళీ ఏం ప్రార్థనలు తెలుసండి? దేవుడు దయామయుడు, కరుణామయుడు, ప్రేమమయుడు. ఆయనకి తెలియదా ఏంటి? మనం ఆయన గుర్తు చేస్తున్నాం కదా. అది అలా చెయ్యొద్దు దయచేసి. ఆయన అన్ని ఇస్తున్నాడని మనం చాలాసార్లు ఏం చేస్తున్నామట? ఆయనని అశ్రద్ధ చేస్తున్నాం. ఆయన అన్ని ఇస్తాడు, కానీ ఎప్పుడు ఇస్తాడు? ఆయన చెప్పినట్టుగా కూడా మనము. దావీదు ఎందుకు ఆ మాట అంటున్నాడంటే దేవుడు చెప్పినట్టుగా నడిచిన వ్యక్తి దావీదు. అందుకనే వాక్యములో ఉంది, డేవిడ్ ఈజ్ ఆఫ్ మై ఓన్ హార్ట్. నా హృదయానుసారుడు ఆయన నేను చెప్పినట్టుగా చేసిన వ్యక్తి. అందుకని నేను ఆయన అడిగిందని ఇస్తున్నా. కానీ మీరు నేను చెప్పినట్టుగా చేసిన వ్యక్తులు కాదు. అందుకని మీరు అడిగింది నేను ఇవ్వను కదండి. చాలాసార్లు ఏమవుతుందటండి, నిజంగానే నీతిమంతుడట ఏం వలన బ్రతుకును? నీతిమంతుడు దేని వలన బ్రతుకును? విశ్వాసం వలన బ్రతుకును. వాక్యంలో ఉందండి, ప్రవక్త అంటున్నాడు, నీతిమంతుడు విశ్వాసం వలన బ్రతుకును. మనం చాలాసార్లు లోకములో విశ్వాసాన్ని విడిచిపెట్టి లోక సంబంధమైన వస్తువులు పట్టుకున్నప్పుడు మనకేమవుతుందటండి? ఏం పాలు? అన్నీ సమస్యలే, అన్నీ శోధనలే కదండి, అన్ని కష్టాలే, అన్ని శోధనలే. ఇదే సమస్య. దేవుని యొక్క వాక్యములో మనం ఇక్కడ చూసినప్పుడు ఏమనుందంటే, మొదటి వచనములోనే ఆయన నాకు ఏమిచ్చినట్టు సమస్తము ఇచ్చును. ఆయన ఇవ్వలేకపోయేది ఏంటి చెప్పండి? నేను ఈ ఫలాన్ని ఇవ్వలేను అన్నది. అందుకని అక్కడ ఏమంటున్నాడు ఆయన రెండవ వచనంలో, నాకు లేమి, ఐ షల్ నాట్ వాంట్ ఎనీథింగ్.
నాకు ఏ లోటు కూడా రాదు. ఏ లోటు లేకుండా ఆయన మనకిచ్చే దేవుడు. కానీ మనం దేవునికి ఇస్తున్నామా? దేవునికి ఇస్తున్నామా? నేననేది దేవునికి ఇవ్వవలసింది, దేవునికి ఇవ్వవలసింది పూర్తిగా దేవునికి ఇస్తున్నామా? దేవుడు ఇస్తున్నాడు కానీ మళ్ళీ ఆయనకి ఇవ్వాలి కదా, ఇవ్వాలా? ఆయనకి ఇస్తున్నామా? అందుకని చాలాసార్లు మీరు గమనించండి, ఎంత ₹1,00,000 జీతమైనా కానీ నెలాఖరిని మళ్ళీ అప్పులు పాలు. ఈయన డబ్బులు అడిగి ఆయన డబ్బులు అడిగి, ఎందుకో తెలుసా? ఎందుకని? దేవుంది మనం దేవునికి ఇవ్వకని. సిగ్గు కూడా మనం ఉద్యోగం చేస్తూ పక్కన వాళ్ళు అడగటం ఎందుకని? నీవు దేవుని సొమ్ముని దొంగిలిస్తున్నావు. ఎన్నిసార్లు నేను చెప్పినా నీకు అది ఎందుకో మరి ఆ బుర్రకి మనకి ఎక్కటం లేదు కదండి. దేవునిది దయచేసి ఈ నూతన సంవత్సరంలో నుంచైనా దేవునిది దేవునికి ఇచ్చేయండి. దొంగతనం చేయొద్దు. అర్థమవుతుందండి? అలాగ మీరు దొంగతనం చేస్తూ ఉంటే ఎప్పుడు చూసిన బ్రతికంత అప్పుల పాలే ఉంటుంది. సమయానికి డబ్బులు దొరకవు కదండి, ఏమీ దొరకవు. మీకు సింపుల్గా చెప్తున్నా, నాకు నెలకి ఎన్ని లక్షలు వస్తాయి? 5 లక్షల 10 లక్షల? మా సన్నీని లక్షలు ఇచ్చి చదివిస్తున్నా. ఎలాగొస్తున్నాయి? దేవుని సొమ్ము నేను దొంగిలించను కాబట్టి. 10,000 వచ్చినాయా? ఎవరైనా ఇస్తే ₹1,000, 10,000, 10 ఎంత? ₹1,000 దేవునికి నేను ఇచ్చేస్తా. అందుకే దేవుడు నాకు ఇస్తున్నాడు. ఇన్ని ఉదాహరణలు చెప్పినా కానీ మనకు అర్థం కాకపోతే ఎలా? రెండవ జీ ఏంటట? గాడ్ గ్రాంటెడ్ అస్. దేవుడిస్తే మామూలుగా ఇవ్వడండి. మనిషి ఇస్తే కొద్దిగా ఇస్తాడు. దేవుడిస్తే ఆయన ఏమంటున్నాడు తెలుసండి? మలాకీలో ఏమంటున్నాడు చూడండి. మలాకీ 3వ అధ్యాయం. ఓకే, మలాకీ 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. మానవుడు మనిషి యొద్ద దొంగిలునా? అలాగనుందా? ఓకే, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద అంటే హూ ఇస్ దట్ నా? దట్ నా ఈజ్ గాడ్. ఓకే, మీరు నా దగ్గర దొంగతనం చేశారు. మీరు ఎంత మంచి దొంగలో. ఓకే, నెక్స్ట్ చదవాలి. దేని విషయంలో మేము మీ యొద్ద దొంగతనం చేశామని మీరందరూ ఎన్నో భాగము? 10వ భాగం అంటే ఎంత అండి పాస్టర్ గారు? తెలియదా ఏంటి? తెలియదండి. 10వ వంతు అంటే ఎంత? 1000కి 10వ వంతు ఎంత? 1000కి 10వ భాగం ఎంత? మరి ₹100. మరి 10,000కి 10వ భాగం ఎంత? 1000. లక్ష అయితే అన్ని తెలుపుతాయి. దేవునికి ఇచ్చేది 10వ భాగం అంటే ఎంత పాస్టర్ గారు? తెలీదా? దయచేసి ఈ నూతన సంవత్సరంలో నుంచి అయినా మనం ఏం చేద్దామట? దేవునిది మొత్తం దేవునికి ఇచ్చేద్దాం. కొద్ది ఖర్చులుగా ఉంచుకున్నానులేండి అంటే దేవుడు కూడా ఏంటంటే నేను కూడా ఖర్చులుగా ఉంచుకున్నానులే. అర్థమవుతుందా? నేను మీకు ఇవ్వను కదా. మనము మంచి వాళ్ళుగా దేవుని సన్నిధి దగ్గరికి రావాలి కానీ దొంగతనం చేస్తూ రాకూడదు. ఎందుకంటే అది పాపం. దొంగతనం చేసేవాడు వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటి. మళ్ళీ మనమేం చెప్తాం? దొంగతనం చేస్తే పోలీసులు ఏం చేస్తారట? అంతేనా? తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు. మరి మనం కూడా దేవుని దగ్గర దొంగతనం చేస్తే తీసుకెళ్ళి దేవుడు ఎక్కడ పడేస్తాడు? మరి ఎక్కడ పడదాం? ఓకే, ఈ నూతన సంవత్సరం, కొత్త సంవత్సరం నుంచి జనవరి నెల నుంచి అయినా మనం ఏం చేయాలట? దేవుడు మనకిస్తున్న ప్రతి దాంట్లో 10వ వంతు దేవునికి మనము ఇవ్వాలి. అందుకని అక్కడ వాక్యంలో ఉంది తెలుసండి, నాకిచ్చి మీరు నన్ను శోధించుడి. ఆ ఇచ్చి అనే దాన్ని తీసేసి శోధిస్తున్నాం. నాకిచ్చిన తర్వాత మీరు శోధించండి.
ఇఫ్ ఐ am not going to open the doors of heaven or the windows of heaven, ఆకాశపు వాకిళ్ళు, ఆకాశపు కిటికీలు నేను తెలిసి మిమ్మల్ని ఆశీర్వదించకపోతే అడగండి. లింగ్ లింగం అంటూ ఎంత తీసుకొచ్చి ఎంత ఇవ్వు ప్రభు, ఎంత ఇవ్వు ప్రభు అంటే ఎక్కడ ఇస్తాడు ఆయన? ఎంత ఇస్తాడని? గంట సేపు పని చేసి 10 గంటలు జీతం అడిగితే ఇస్తాడా? ఇవ్వరు. నీవు ఏ కొలత కొలుస్తావో అదే కొలత తిరిగి నీకు కొలవబడను, అది వాక్యం. అంతేనండి. మన జీతం అంతా మనం దేవుణ్ణి కూడా దొంగతనం చేసేసి ప్రభువా నన్ను ఆశీర్వదించేలాగా పాస్టర్ గారు గట్టిగా ప్రార్థన చేయండి, నేను చేస్తే మాత్రం ఇస్తాడంటే ఆయన. నాకు ఇవ్వవలసిన 10 మంది ఇవ్వకుండా దొంగతనం చేస్తున్నాడు, ఆయన గురించి నువ్వు ప్రార్థన చేసినా నేనేనా అంటాడు దేవుడు. కానీ చాలామంది జీవితంలో మీరు చూడండి, ఎందుకని వాళ్ళ జీవితాలు ఎప్పుడు చూసిన గొర్రెకి బెత్తడి తోకే. గొర్రె ఈజ్ పెరిగింగ్ బట్ తోక ఈజ్ నాట్ పెరిగింగ్. వాట్ కైండ్ ఆఫ్ తోక ఈజ్ ఇట్? ఏంటో. ఓకే, కాబట్టి ఇక్కడ ఏముందటండి, దేవుడు నాకు ఏమిచ్చను? అన్నీ ఇచ్చను. గాడ్ గ్రాంటెడ్ అస్, సమస్తము ఇస్తాడు ఆయన కదండి. సమస్తము ఆయన ఇచ్చే వ్యక్తి. మొన్న ఒక ఆమె, ఇది ప్రథమ ఫలమయ్య గారు, ఇదిగో అంటనే తీగలో నుంచి కదా అన్నీ ఏంటట చిక్కుడుకాయలు తీసుకొచ్చి ప్రథమ ఫలం ముందు దైవ సేవకునికి ఇవ్వాలి అని తీసుకొచ్చి ఇచ్చింది ప్రార్థన చేసి. బైబిల్లో కొన్ని మనం నేర్చుకోవాలండి, దేవుడు చెప్పినవి. అది దేవుని రిక్వెస్ట్ కాదు, అది కమాండ్. అర్థమవుతుందండి. యు ఆర్ నాట్ గివింగ్ టు మీ, యు ఆర్ గివింగ్ టు యువర్ గాడ్. దేవునికి నువ్వు ఇస్తే ఏంటంటే గాడ్ గ్రాంటెడ్, హీ గ్రాంట్స్, ఆయన ఇస్తాడు. కానీ దానికి ముందు ఆయన చెప్పిందేంటి? ముందు నాకు ఇవ్వాలి కదండి. ఏలియాని చూడండి, ఏలియా ఒక బీద విధవరాల దగ్గరికి వెళ్ళింది. వెళ్తే ఏమన్నాడు? 2 రొట్టెలే అవుతాయి, మా అబ్బాయికి 1 రొట్టె, నాకు 1 రొట్టె. కానీ పాస్టర్ గారు ఆయన ఏమన్నాడు? మొదటి రొట్టె నాకు దగ్గరికి తీసుకురా పాస్టర్ గారికి. నిజంగా ఆమె మొదటి రొట్టె దైవజనునికి ఇస్తేనండి ఆ దేశం మొత్తం కరువు వచ్చింది, కానీ ఆమెకు మాత్రం కరువు రాలేదు. ఎక్కడ చదువుతున్నాం మనం బైబిల్? ఎక్కడ వింటున్నాం మన వాక్యం? దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేస్తాం, దేవుడు ఇచ్చిన దాంట్లో 10వ వంతు ఆయనకి మళ్ళీ తిరిగి మనం కనీసం ఎప్పటికైనా మనం మారదాం. ఎందుకంటే 2025 మనము మారి ఏం చేయాలంటే దేవునికి ఇవ్వాలి. ఇవ్వు ప్రభు అంటే ఆయన ఇవ్వడు కదండి. మీరు అక్కడ రాయకుండా మార్కులు ఇవ్వు అని టీచర్స్ మీరు ఇస్తారా? ఎందుకు మనకు ఆ మనసు రావటం లేదు? ఎందుకు ఆ పిసనారితనం? ఏంటో పాస్టర్ గారు ఇలా తిడుతున్నారు అంటే, నా సంఘ బిడ్డలు దొంగతనం చేయకుండా మంచివాళ్ళకి ఉండాలనే నా ఆశ. అంతేనండి. మీకు మనం చెప్పానేమో, మీరు దొంగతనం చేస్తున్నారు తప్పు అంటే, మీ క్రైస్తవులు కూడా దొంగోళ్ళేగా అంటున్నాడు. ఆయన చెప్పింది నిజమే. ఆయన ఒకసారి బైబిల్ చదివాడట, ఎక్కడో పాస్టర్ గారు చెప్తున్నాడట, ఆయన చెప్పింది నిజమే. నేను దొంగోండి, మీరు దొంగోళ్ళే అంటున్నాడు ఆయన. అమ్మ ఇంత మాట అన్నావు ఏంటంటే, నేను మామూలుగా దొంగతనం చేస్తానండి, దొంగోండి నరకం వెళ్తా. ఈ చర్చకొచ్చే వాళ్ళు కూడా 10వ వంతు ఎవరుగా, వాళ్ళు కూడా దొంగలేగా, మేమిద్దరం ఒకటేగా అంటున్నాడు ఆయన. నిజమే. నువ్వు ఒకసారి ఉన్నందుకే నీకెంత గుర్తుంది, సంవత్సరాల తరబడి వాడు గుర్తుంటాం లేదంటారు. దేవుడు ఎప్పుడు ఇచ్చును? ఆయనకి ఇచ్చినప్పుడు. చక్కటి పదము. ఎవరన్నా? దావీదు. ఆయనకి ఏమిచ్చాడో తెలుసండి? ఆయనకి ఆస్తి ఇచ్చాడు, అంతస్తు ఇచ్చాడు, రాజరికం ఇచ్చాడు కదండి, సింహాసనం ఇచ్చాడు, చుట్టుపక్కల రాజ్యాలన్నీ కూడా ఆయనకి దేవుడు ఇచ్చాడు. దేవుని ఆశీర్వాదాలు ఎలాగున్నాయి చూడండి. ఇప్పుడు గొర్రెలు మేపుతున్నాడు, గొర్రెలు కాపుర దావీదు అని ఊరుకుంటాడండి ఆయన. ఇప్పుడు నేను రాజుని
మనము దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి, మన బిడ్డలకి నేర్పాలి. అప్పుడు మీకు ఆశీర్వాదం. మనం ఇవ్వటం లేదు, మన బిడ్డలకి నేర్పటం లేదు. ఎలాగొస్తాయి మనకు ఆశీర్వాదాలు చెప్పండి? వస్తాయా? రావు. కాబట్టి రెండవ జీ ఏంటట? గాడ్ గ్రాంటెడ్. దేవుడు ఏం చేస్తాడంటే అండి, ఇచ్చెను. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనకి చాలా ఇచ్చాడు, చాలా ఇచ్చాడు. ఏది ప్రతి ఇంట్లో ప్రార్థన పెట్టుకోవాలని ఎంతమంది పెట్టుకున్నారు? డిసెంబర్ నెలలో దేవుడు చేసిన మేళ్ళు మనం ఏం చేస్తున్నాడో మర్చిపోతున్నాం. ఇప్పుడు మీరే చెప్పండి, ఏమని నేను మీ గురించి ప్రార్థన చేయాలో? తిడుతున్నానని అనుకోవద్దు, కానీ ఏమని చేయాలి? ప్రభువా, నేను ఎంత చెప్పినా వాళ్ళు చక్కగా గంట లేదు, వాళ్ళని బాగా ఆశీర్వదించి ప్రభు అని చెప్పనా? మరి ఏమని చేయాలి చెప్పండి ప్రార్థన మీరే. సంవత్సరానికి ఒక్కసారి ఇంట్లో ప్రార్థనలు పెట్టుకోలేమండి. ఏమని చెప్పాలి చెప్పండి నేను వాక్యం? సంవత్సరానికి ఒక్కసారి. మరి అంత దారుణమైన పరిస్థితి. ఎందుకు దేవుడు ఇతరులను ఆశీర్వదిస్తున్నాడు? ఎందుకు దేవుడు మమ్మల్ని, మా కుటుంబాన్ని ఆశీర్వదించడం లేదని ఇప్పుడు ఆలోచించామా? కారణం ఏంటో తెలుసా అండి? దేవుణ్ణి మనం దొంగతనం చేయటమే. నేను మళ్ళీ చెబుతున్నా, ఎన్నిసార్లు ఈ ప్రసంగం చేస్తారు పాస్టర్ గారు అంటే, మన చర్చిలో ప్రతి ఒక్కడు మారే వరకు ఈ ప్రసంగం అలాగే ఉంటుంది. ఏమంటే, ఎన్నిసార్లు అయ్యా ఈ పారాసెటమాల్ ట్యాబ్లెట్ ఇస్తాం, పారాసెటమాల్ ట్యాబ్లెట్ ఇస్తామంటే జ్వరం తగ్గేదాకా ఏ ట్యాబ్లెట్ అట్టండి? ఎందుకని? అది అంతే కదండి, అదంతే. ఓకే, మూడవ జీ మనం చూద్దాం. మూడవ జీ, రెండవ వచనం చదవండి. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుణ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద. మూడవ జీ ఏంటంటే గాడ్ గైడెడ్ us. నడిపిస్తున్నాడు అంటే అంతే కదండి. ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని జాగ్రత్తగా నడిపించాడు, అంతేనా? చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళు ఏం చేస్తారు? రోడ్డు దాటేటప్పుడు యువతల రోడ్డుపై యువతలుండి ఒక ఇసురు అటు ఇసురేసి అక్కడుండి నేను వస్తానంటారా? కదండి. ఇటు చూస్తారు, నెమ్మదిగా నడిపిస్తారు. ఎందుకని? జాగ్రత్త. మా స్మైలీని భుజం మీద వేసుకొని నేను ఎక్సర్సైజ్ చేస్తున్నా, కాలు స్లిప్ అయిపోయింది. ఇక్కడ ఎక్కుంది, చిన్నపిల్ల ఎక్కుంది. నేను ఇలా వెనక్కి పడితే ఏంటంటే స్మైలీకి తల పగిలిపోద్ది. వెంటనే స్మైలీని ఇటు పెట్టి నేను వెనక్కి పడ్డా, నా మీద స్మైలీ పడింది. ఎంత జాగ్రత్త తండ్రికి! బిడ్డ అంటే ఎంత జాగ్రత్త అట్టండి. అది తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ. పోయిందిరా ఇలా పడిపోయింటే నాకు దెబ్బ తగులును, పిల్లకి కూడా దెబ్బ తగులు. నేను కింద పడి బిడ్డ నా మీదకి, సరే నా మీద ఆమె పడింది. రక్త మాంసాలు కలిగిన మనమే ఎంత జాగ్రత్త అయితే దేవుడు ఎంత జాగ్రత్త అట్టండి, ఎంత జాగ్రత్తగా నడిపిస్తాడండి. పాట ఏముందో చెప్పండి. నడిపిస్తాడు నా దేవుడు కదండి. ఎక్కడికి నడిపిస్తాడు? ఆదివారం అయితే నిజం చెప్పండిలే, చర్చికి నడిపిస్తాడా? నడిపిస్తాడు. చర్చికి నడిపించాలి, అది దేవుని నడిపింపు. ఆయనకి మంచి దేవుని నడిపింపు ఉందండి, అందుకని ఆయన జీవితం చక్కగా అభివృద్ధి అవుతుంది. దేవుని నడిపింపు అలాగే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడికి ఎప్పుడు ఎలాగ నడిపించాలో దేవునికి అది తెలుసు. మన చేతిని దేవునికి ఇవ్వాలి, మనుషులకి కాదు. అర్థమవుతుందా? ఎందుకంటే మనిషి మన జీవితాన్ని ఏం చేస్తాడట? పాడు చేస్తాడు. ఆయన చక్కగా అంటున్నాడు కీర్తనకారుడు, ఆయన నన్ను పచ్చిక గల చోట్లకి, ప్రశాంతమైన చోటకి ఆయన నన్ను నడిపించు. చక్కగా నడిపించే వ్యక్తి చేతికి మన జీవితాలను, మన చేతులను, మన హృదయాలను ఇవ్వాలి. ప్రభువా నీవు నడిపించు, మనుషులు కాదు, నా ధనం కాదు. కొన్నిసార్లు మన ధనం నడిపిస్తుంది,
కొన్నిసార్లు మన జ్ఞానం నడిపిస్తుంది, కొన్నిసార్లు మన అహంకారము నడిపిస్తుంది. కానీ దేవుని నమ్మిన బిడ్డను ఎవరు నడిపించాలట? దేవుడే నడిపించాలి. దావీదు అన్ని విషయాల్లో జయాలు పొందటానికి కారణము దేవుని నడిపింపు ప్రకారం ఆయన నడిచాడు. అందుకని చిన్నోడైనా పెద్దాటిని కూడా జయించగలిగాడు. అర్థమవుతుందండి? వాళ్ళ జీవితంలో జరిగిన దేవుడు మన జీవితంలో చేయడా? తప్పకుండా చేస్తాడు. కానీ వాళ్ళు చేసినట్టుగా మనం కూడా చెయ్యాలి. చేస్తేనే దేవుడు చేస్తాడు కదండి. ఆశీర్వాదాలు ఎవరు సొంతమో కాదు. ఆయన చేశాడు, ఆశీర్వాదం వచ్చింది కదండి. ఆయన రాశాడు, బాగా మార్కులు వచ్చింది. నువ్వు కూడా రావా? వస్తాయి. అంతేగాని దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు అంటే దే ఆర్ డూయింగ్ అకార్డింగ్ టు గాడ్. దేవుని ప్రకారంగా చేస్తున్నారు. దట్స్ వాట్ గాడ్ ఈస్ బ్లెస్సింగ్ దెమ్. అందుకని దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. మరి మనకెందుకు ఆశీర్వాదాలు రావటంలే? మనకెందుకు ఆర్థిక సమస్యలు, డబ్బు సమస్యలు? అంటే మనము దేవుడు చెప్పినట్టుగా చేయటం లేదు. సింపుల్. దీంట్లో పెద్ద పెద్ద చదవలసిన అవసరం లేదు. దైవ సేవకుడు హెచ్చరిస్తున్నది, వాక్యం ఏమైతే హెచ్చరిస్తుందో అది మనం చేస్తే చాలు. ఆత్మీయంగా ఉండటం, పరిశుద్ధిగా ఉండటం అంటే అర్థం ఏంటంటే రోజు స్నానం చేసుకొని శుభ్రంగా ఉండటం అదేనా పరిశుద్ధి అంటే? కాదు. దేవుడు చెప్పినట్టుగా చేయటమే ఏంటట అదే. కాబట్టి జీక్యూ 3 G's ఏంటట? ఈ దేవుడు ఈ సంవత్సరం అంతా మనల్ని ఏం చేశాడట? గాడెడ్ us. దేవుడు మనల్ని రక్షించాడు. రెండవ G, గాడ్ గ్రాంటెడ్ us. దేవుడు మనకు సమస్తాన్ని ఇచ్చాడు. ఒక మూడోది, గాడ్ గైడెడ్ us. దేవుడు ఈ 2024 డిసెంబర్ 31 చివరి గడియ వరకు కూడా మనల్ని క్షేమంగా తీసుకొచ్చాడు, నడిపించాడు కదండి. ఇంకెంతకంటే ఏం కావాలి మనకి? ఏం కావాలి? ఎంతోమంది మన ముందు ప్రయాణాలు చేస్తూ లోకాన్ని విడిచిపెట్టి యాక్సిడెంట్ల ద్వారా వెళ్ళిపోయారు. మనమైతే సజీవులుగా ఉన్నాం. కాబట్టి దేవునికి ఏంటట? కృతజ్ఞతలు తెలియచేయాలి. ఒక చివరిగా మనము ఒక వచనం చదివి ప్రార్థన చేసుకుందాం. 111వ కీర్తన 2వ వచనం. 111వ కీర్తన 2వ వచనం. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ. అది దేవుని యొక్క క్రియలు గొప్పవి. కానీ ఎవరి జీవితంలో జరగాల గొప్ప క్రియలు? మన జీవితంలో జరగాలి. జరుగుతున్నాయా? ఎందుకు జరగటంలే కదండి? అది కాదు పాస్టర్ గారు అండి, అవి జరగటం లేదని నేనే ఇలా జరుగుతున్నాను పాస్టర్ గారు. ఎక్కడికి జరుగుతున్నావు కదండి? అవి ఇటు జరగటం లేదని నేనే జరుగుతుంటాయి, ఇంకా జరుగుతున్నాయండి. అటు జరిగిపోతున్నాయట కదండి. ఎందుకు అంటే ఆ దేవుని గొప్ప క్రియలు మన జీవితంలో జరగటం లేదంటే దేవుడు చెప్పినట్టుగా మనము చేయకపోవటమే. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. దేవుడు అంటున్నాడు 2025 ఏంటట? 2025లోకి మనం అడుగు పెడుతున్నాం. ఈ నూతన సంవత్సరంలో నుంచైనా దేవుడు చెప్పినట్టుగా చేద్దాం. దేవుని ఆశీర్వాదాలు పొందుదాం కదండి. దేవుని బిడ్డలు కన్నీరు కారుస్తూ ఏడుస్తూ దుఃఖిస్తూ ఉండటం దేవునికి కూడా ఇష్టమో లేదు. మనం కావాలని నెత్తి మీదకు తెచ్చుకుంటున్నాం అంతే. దేవుడు చేయటంలే కదండి. దేవుడు చేయటంలే. పాస్టర్ గారు ఎంత అరిసరిసి చెబుతున్నారు వాక్యం విన్నావా? విన్న దాని ప్రకారం చేసావా? టీచర్ గారు ఎంత అరిసి చెబుతున్నారు. స్టూడెంట్ విన్నావా? విన్న దాని ప్రకారం చదివావా? లేదు. నీకు ఆర్థిక సమస్యలు, డబ్బు సమస్యలు వస్తున్నాయి అంటే వెరీ సింపుల్, నీవు దేవుని సొమ్మును దేవునికి ఇవ్వటం లేదు. దట్స్ ఆల్. ఇక దాని గురించి ఏడ్చి మొత్తుకున్న పాస్టర్ గారిగా నేను ప్రార్థన చేసినా దేవుడు వినడు. నేను ఇప్పుడే చెప్తున్నా. అంతే కదండి, దేవుడు వినడు. మీకు తెలుసండి, మోషే ఇజ్రాయేల్ గురించి ప్రార్థన చేస్తుంటే వాళ్ళు నాకు వ్యతిరేకులు, వాళ్ళ గురించి ప్రార్థన చేయదు, నేను వినను అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళకి చెప్పి 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 నేను అలసిపోయా. వాళ్ళు విననొల్లని ప్రజలు అంటున్నారు.
అంటే దేవునికి కూడా విసుగొచ్చేసింది మనం చేసే క్రియలను బట్టి. మోషే అటని బతుకులాడుతున్నాడు, ఈ ఒక్కసారికి దయతలుసు, ఈ ఒక్కసారికి దయతలుచని. దయచేసి ఈ 2025లో మనము దేవుడు చెప్పినట్టుగా చేద్దాం, దేవుని ఆశీర్వాదాలు పొందుదాం. అలా పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. విన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని క్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, మనం